నమస్తే ఏఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మోదీ అధ్యక్షతన నేడు భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ. సింహాచలంలో గోడ కూలిన ఘటన స్థలంలో పరిస్థితిని సమీక్షించిన హోంమంత్రి అనిత. బి కొత్తకోట మున్సిపాలిటీ జయశ్రీ కాలనీలో కాపురం టైలర్ దేసు గారి బాలకృష్ణ వయస్సు 29 సంవత్సరాలు. ఇతను టైలర్ పని చేసుకుని కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఇంకనూ పెళ్లి కాలేదు. బాలకృష్ణతో పాటు ఇంకా 2 ఫ్రెండ్స్ ఇతరులతో కలిసి హార్సీ హిల్స్ విహారయాత్ర పోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి గంగోత్రి కొలంలో ఈత కొట్టడానికి 3 కలిసిపోయినారు. అయితే బాలకృష్ణ ఈత రాదు. ఒక 2కి బాగా ఈత వచ్చని ఇతను నీటి దగ్గర కూర్చొని ఉండగా కాలు జారి గంగోత్రి కొలనులోకి జారుకోవడం జరిగింది. చాలా సమయం గడిచిన తర్వాత వెంటనే వాళ్ళు పోలీస్ వారికి సమాచారం అందించడం జరిగింది. అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది కూడా సమాచారం అందించడం జరిగింది. మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు హడావుడిన అతని సిబ్బందితో ఆర్సీ హిల్స్ చేరుకోవడం జరిగింది. అదేవిధంగా మండల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జీవన్ గంగానాథ్ బాబు గారు చేరుకోవడం జరిగింది. అయితే అప్పటికే చీకటి పడిపోయింది. చాలాసేపు గాలించడం జరిగింది. అయినా ఫలితం లేకుండా పోయింది. తెల్లవారు ఉదయం అగ్నిమాపక దళం అధికారులు హడావుడిన చేరుకొని గాలించడం మొదలుపెట్టారు. 2 గంటల సమయం పట్టింది. మృతదేహాన్ని బయటకు తీయడం జరిగింది. అయితే కేసు నమోదు చేసుకొని బి కొత్తకోట సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు దర్యాప్తు చేస్తున్నారు. బి కొత్తకోట మండలం జింకదారులపల్లి బండికాయలపల్లి పంచాయతీ నందు కాపురం ఉండు గాలేటి వెంకటమ్మ భర్త లేట్ నరసింహులు పెద్ద కుమారుడు పెద్ద రెడ్డప్ప వయసు 46 సంవత్సరాలు అను అతను గత కొంతకాలంగా కడుపు నొప్పితో బాధపడుతూ ఉండి ఈ దినం 29/4/2025 తేదీ ఉదయం 8 మరియు 9:45 మధ్య వారి ఊరికి దగ్గరలో గల చిన్న తోపులో కానుగ చెట్టుకి తాడుతో ఊరేసుకొని చనిపోయినాడు. మృతుని తల్లి వెంకటమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో దేశంలో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా దేశ భద్రతపై ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ గత కొన్ని రోజులుగా వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవాల్, హోంమంత్రి అమిత్ షాతో వరుసగా సమావేశాలు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పెహల్గాం దాడి తదనంతరం పరిణామాల నేపథ్యంలో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ నేడు ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ భేటీకి ప్రధాని మోదీ అధ్యక్షత వహించనున్నారు. ఉగ్రదాడి ఘటన తర్వాత సిసిఎస్ భేటీ కావడం ఇది 2వసారి. ఘటన జరిగిన వెంటనే ఈ కమిటీ ఒక్కసారి భేటీ అయిన విషయం తెలిసిందే. ఆ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సింధు జలాల ఒప్పందం నిలిపివేత, దౌత్య సంబంధాల తగ్గింపు, అటారీ సరిహద్దు మూసివేత, పాక్ జాతీయుల వీసా రద్దు తదితర నిర్ణయాలు తీసుకుంది. తాజా భేటీలో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సిసిఏ భేటీ తర్వాత ప్రధాని మోదీ అధ్యక్షతన రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ కూడా సమావేశం కానుంది. ఈ కమిటీలో కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్ సహా పలువురు సీనియర్ మంత్రులు ఉన్నారు. సింహాచలంలో గోడ కూలిన ఘటనా స్థలంలో పరిస్థితిని సమీక్షిస్తున్నామని, సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నామని హోంమంత్రి అనిత తెలిపారు. సింహగిరి బస్టాండ్ నుంచి ఎగువకు వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద 300 రూపాయల టికెట్ క్యూలైన్పై సిమెంట్ గోడ కూలిందన్నారు. ఎన్టీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఫైర్, పోలీస్ శాఖ సిబ్బంది నేతృత్వంలో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలింపు ఏర్పాట్లు చేశామన్నారు. అలాగే జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని హోంమంత్రి తెలిపారు. దురదృష్టకర సంఘటన. ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి నిజరూప దర్శనానికి వచ్చిన భక్తులు ఈ గాలివాన బీభత్సానికి ఒక గోడ కూలి దుర్మరణం పాలవటం జరిగింది. 7 దుర్మరణం పాలవటం జరిగింది. అది మీ అందరికీ కూడా తెలిసిందే. ఒకళ్ళు ఇంజూరీ అయ్యి ఈరోజు హాస్పిటల్లో ఉన్నారు. 7గురిని కూడా మన కేజీహెచ్కి తరలించడం జరిగింది. అయితే ఇమీడియట్గా సంఘటన జరిగిన తర్వాత 2:30-3 మధ్యలో సంఘటన జరిగిన తర్వాత ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ టీము, ఎస్డీఆర్ఎఫ్ టీము, అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు హుటాహుటిన ఇక్కడ తక్షణ సహాయక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా సిపి గారు, కలెక్టర్ గారు, మేము అందరం కూడా సహాయ చర్యల్లో పాల్గొనడం కూడా జరిగింది. మీ అందరూ కూడా తెలుసు. ఈరోజు ఈ సంఘటన గురించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, వీళ్ళందరూ కూడా మా అందరితోని కూడా ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా కనుక్కోవడం జరిగింది.
ఎవ్రీ మినిట్ టు మినిట్ మానిటరింగ్ చేసుకుని ఇక సహాయక చర్యలు ఎలా జరుగుతున్నాయి, ఇంకా ఎవరైనా క్షతగాత్రులు ఉన్నారా, వాళ్ళకి ఎటువంటి వైద్యం అందిస్తున్నాం, ఇదంతా కూడా చాలా క్లియర్గా ఎప్పటికెప్పుడు తెలుసుకుంటూనే ఉన్నారు గౌరవ సీఎం గారు. అయితే ఇక్కడ మన అందరికీ తెలుసు, ఇక్కడ ఎవరైతే ఇక్కడ చనిపోయారో క్షతగాత్రులు ఎవరైతే చనిపోయారో చనిపోయిన వాళ్ళు 7గురికి కూడా ఒక్కొక్కరికి